హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు అయితే బురుగుల్ కుబ్బ ఇదైతే బురుగుల్ కుబ్బ ఫ్రెండ్స్. ఇది మటన్ కీమా ఈ రెండు మిక్స్ గ్రైండ్ కొట్టి చేశాను. చూడండి, నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. దీని పేరు బురుగుల్ కుబ్బ. చూడండి ఫ్రెండ్స్, బురుకులు అయితే గ్రైండ్ చేస్తున్నాను. ఇలా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ ఒకసారి బురుకులు గ్రైండ్ చేసుకోవాలా, తర్వాత కీమా ఈ మటన్ కీమా గ్రైండ్ చేయాలా, తర్వాత రెండు కలిపి మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. 1-3 సార్లు గ్రైండ్ చేసుకోవాలి. అప్పుడైతే బాగా మిక్స్ అవుతుంది అన్నమాట. ఇది మిక్స్ అయితేనే బాగా వచ్చేది. తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ వచ్చి దాంట్లో వేసే మసాలా కోసం ఇదైతే ఉల్లిపాయలు, కీమా, బటర్ ఈ మొత్తం బటర్లో వేయించుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఎర్రగడ్డలు వేయించుకున్నాను. మసాలా, మిక్సింగ్ మసాలా, కొంచెం ఉప్పు, బ్లాక్ పెప్పర్ పౌడర్ వేసి బాగా మిక్స్ చేయాలి ఫ్రెండ్స్. మసాలా అయితే ఇది దీంట్లో. తర్వాత దీంట్లో కీమా వేసుకోవాలి. కీమా వేసిన తర్వాత ఒక 15 మినిట్స్ వదిలేయాలి ఫ్రెండ్స్. దాంట్లో నీళ్ళు వస్తాయి. 15 మినిట్స్ వదిలేయాలి. తర్వాత రెడీ అయిపోతుంది అన్నమాట మసాలా అయితే. చూడండి ఫ్రెండ్స్, మసాలా అయితే రెడీ అయిపోయింది. మురుకులు అయితే రెడీ అయిపోయింది. రెండు ఇప్పుడు కలిపి వేస్తాను చూడండి. ఇదైతే అల్యూమినియం పాత్ర ఫ్రెండ్స్. అల్యూమినియం రెడీమేడ్గా దొరుకుతుంది. ఫస్ట్ దాంట్లో వేసి రొట్టె మాదిరిగా చేయాలి. దాంట్లో తర్వాత ఈ 2 రొట్టెలు చేయాలి ఫ్రెండ్స్. 2 రొట్టెలు చేసి తర్వాత ఫస్ట్ కింద ఒక రొట్టె, మధ్యలో నేను చేసిన మసాలా వేయాలి. తర్వాత దానిపైన ఇంకొక రొట్టె వేసేసి బాగా చేసేయాలి ఫ్రెండ్స్. చూడండి, నేను ఎలా చేస్తున్నాను చూడండి. ఇది డిజైన్ కోసం ఫ్రెండ్స్, ఒక పీస్ కోసము కట్ చేస్తున్నాను అనమాట. మొత్తానికైతే మొత్తం రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. దాంట్లో ఇప్పుడైతే కాజు వేస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.